దాంట్లోనే డౌట్ ఉంది. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ సెట్స్ యాడ్ ఒక పెద్ద ప్రాసెస్ ఇచ్చారు మాకు. ఒక్కొక్కసారి వంట చేస్తున్నప్పుడు మా వాడు స్కూల్ కోసం, వాళ్ళ టీచర్స్ కోసం, వాళ్ళ ఫ్రెండ్స్ కోసం ఇలా చెప్తూ ఉంటాడనమాట. వింటూ ఉంటాను అలాగా. స్వీట్ కార్న్తో పాటు పన్నీర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి కర్రీ. హాట్ రైస్లోకి కానీ చపాతీస్లోకి కానీ డెఫినెట్గా ట్రై చేయండి. తొందరగా కూడా అయిపోతుంది అనమాట కర్రీ. ఒకవేళ స్వీట్ కార్న్ లేకపోయినా పన్నీర్ కర్రీ బాగానే ఉంటుంది పిల్లలకి. మనకు కూడా ఈ కర్రీ చపాతీస్లోకి టేస్ట్గా అనిపిస్తుంది అనమాట. ఇది మెషిన్ మేడ్ పన్నీర్ కాబట్టి నేను ముందుగా ఫ్రై చేయలేదు పన్నీర్ని. మా పిల్లలు ఫ్రై చేస్తే కాస్త గట్టిగా ఉన్నదని అంటారు, అందుకే నేను జస్ట్ లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. కొంతమంది అయితే ఫ్రై చేస్తారు, అదే మనం హ్యాండ్ మేడ్ పన్నీర్ అయితే కాస్త ఫ్రై చేయాలి, లేకపోతే విడిపోయినట్టు అయిపోతుంది అనమాట. మీరైతే ఎలా చేస్తారో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.